అమెరికా అధ్యక్షుడు స్టాండ్ తీసుకోవాల్సిన స్టాండ్ ఏంది? టెర్రరిజం పైన ఉక్కుపాదం మోపాలి. మరి వీళ్ళు ఇరాక్ పైన దాడి చేసిర్రు, ఆఫ్ఘనిస్తాన్పై తాలిబాన్లపై దాడి చేసిర్రు, బిన్ లాడెన్ను చంపేసిర్రు, సద్దాం హుసేన్ను చంపేసిర్రు. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నువ్వు ఎట్లాంటి స్టాండ్ తీసుకోవాలి? ఉగ్రవాదులకు ఊతమిచ్చేటట్టు ఉండొద్దు, ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అనిచేటట్టుగా స్టాండ్ ఉండాలి. అలాంటి స్టాండ్ తీసుకోకుండా మన దగ్గర అంటారు అటుకాకుట్టు ఇటుకాకుట్టు ఉన్న మనిషిని ఏమంటారు? మీకే తెలవాలి, అది మీకే వదిలేస్తున్నాం. అగో ఆ టైప్లో ట్రంప్ నిర్ణయాలు అనేవి ఆ టైప్లో ఉన్నాయి. దాని తర్వాత ఏమైంది? టర్కీ అనేది ఒకటి వచ్చింది, టర్కీ మర్కా అనేది ఒకటి ఎంటర్ అయింది పాకిస్తాన్లో. నీతి నిజాయితీ మానం అభిమానం లేని దేశం ఏదైనా ఉంది అని అంటే ప్రపంచంలో టర్కీ ఒకటే. ఆ టర్కీ డ్రోన్లను సప్లై చేసింది. సో డ్రోన్లను సప్లై చేసిన తర్వాత కూడా దొంగగా దొరికిపోయినాక కూడా మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేస్తుండు? టర్కీ తోటి స్నేహబంధం, పాకిస్తాన్ తోటి స్నేహబంధం. బిడ్డ పాముకు పాలు పోసి పెంచితే అది ఎప్పుడో ఒకనాడు ఎక్కడో ఒకనాడు ఖచ్చితంగా కాటేస్తుంది. ఆ కాటుకు మళ్ళీ అమెరికా ఇప్పుడు నెక్స్ట్ టైం దాడి అనేది ఖచ్చితంగా ఉగ్రవాదుల దాడి ఎక్కడ ఉంటుంది అంటే 100% చెప్పాలంటే యుఎస్ మీదనే ఉంటుంది, అమెరికా మీదనే ఉంటుంది. అది ఖచ్చితంగా నీకు మళ్ళీ చూపిస్తారు, అది 100% జరుగుతుంది. ఇంతకుముందు ఇప్పుడు అమెరికాలో ఉండే భారతీయులు ఏంటంటే 45 లక్షల మంది. ఇంతకుముందు సుంకం అంతా లేకుండే, ఇప్పుడు 5% పెంచారు, అంటే లక్షకు 5,000 రూపాయలు. మొత్తం నికర లాభం ఎంత వస్తుంది అమెరికాకు? అట్లా కనుక పంపితే ఏమవుతుందంటే 13,688 కోట్ల మేర భారం అమెరికా నుంచి తగ్గనున్నదని నగిలీ బదులు భారత ఎస్టేట్ రంగం పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే సత్యనాశ అయిపోయింది భారతదేశంలో, రియల్ ఎస్టేట్ అనేది సర్వనాశనం అయింది. మళ్ళీ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇంకా నాశనం అవుతుంది. ఒక దేశాన్ని బాగు చేసే పనిలో ఉండాలి కానీ ఒక దేశాన్ని నాశనం కోరుకుంటే మళ్ళీ అది కూడా అట్లే అవుతుంది. ఈ టర్కీ మర్కకి ఏమైంది? భూకంపం వచ్చింది. పాకిస్తాన్కి ఏమైంది? భూకంపం వచ్చింది. సో ఇవి వచ్చుకుంటా భారీ ఎత్తున ఒకటేసారి వచ్చినాయనుకో బిడ్డ కోలుకోలేరు ఇక మళ్ళీ మీరు జీవితంలో. ఈ టర్కీ మర్కా అనేది, పాకిస్తాన్ అనేది జీవితంలో మళ్ళీ కోలుకోలేనటువంటి దెబ్బ ఖచ్చితంగా పాకిస్తాన్కు టర్కీ మర్కా 100% పడుతుంది. నీకు భూకంపం వచ్చినప్పుడు నీకు సహాయం ఎవడు చేసిండు? నీ దేశ పక్షాన ఎవడు నిలబడ్డాడు అనేది నీకు ఇంత ఇంగిత జ్ఞానము, అన్నం తిన్నోనికి సున్నం పెట్టే శాస్త్రాలు చేసినావు టర్కీ దేశప్పుడు. సిగ్గు శరం లేదు. ఇట్లాంటిది నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలి. ఎవడు ఎక్కడ నిలబడ్డాడు, ఎవడు ఏం చేసిండు అనేది కూడా చూడాలి ఒకసారి. ట్రంప్ మిస్టరీ భారత్ విషయంలో చర్చనీయాంశంగా అమెరికా అధ్యక్షుడి వైఖరి. మోదీకి ప్రాధాన్యం ఇస్తూనే పన్నుమోత, వాణిజ్య చర్చలు జరుగుతుండగానే జీరో ట్యాక్స్ అంటూ వ్యాఖ్యలు. ఐఫోన్ యూనిట్లను భారత్ నుంచి తరలించాలని యాపిల్కు సూచన. భారత్ పాక్లను ఒకే ఘాటాన కట్టే వైఖరి. టర్కీతో క్షిపణి విక్రయాల కాంట్రాక్టు తొలుత హడావుడిగా చైనా, చివరికి చైనా పైన సానుకూల వైఖరి. సో ఏమైంది? ఇంతకుముందు వాణిజ్యంలో చైనాతోటి గట్టి వాణిజ్యం, అంటే వాణిజ్యంలో బలమైనటువంటి, అంటే గట్టిగా కొట్టుకున్నటువంటి దేశాలు ఇవి రెండు వాణిజ్యంలో. ఏది? అమెరికా, చైనా. దాన్ని విడిచిపెట్టిండు, మళ్ళీ ఇప్పుడు ఇండియా మీద పడ్డాడు. మళ్ళీ ఇంకోటి ఏమైంది? మనం ఇంత చేసినా టర్కీ ఉగ్రవాదులకు ఊతమిస్తుంది, ఉగ్రవాదుల పక్షాన నిలబడ్డది టర్కీ అని ప్రపంచ దేశాలకు మనం చెప్తుంటే ఈ ట్రంప్ అనేటోడు మళ్ళా టర్కీతోటి ఆ మిసైల్స్ ఒప్పందము, ఆ ఒప్పందం, ఈ ఒప్పందం కాంట్రాక్ట్ చేసుకుంటాం. సిగ్గు శరం ఉండాలి. అవుతుంది ఎప్పుడో ఒకనాడు. నేను అప్పుడే చెప్పిన, నేను ఇంతకుముందు న్యూస్లో కూడా చెప్పిన, భారతదేశం అనేది ఒక స్పిరిచువాలిటీ దేశము. దాని తర్వాత ఎవడొచ్చినా బూడిది మసి తప్ప మనకి ఏమి దొరకదు ఇక్కడ. అది ఎప్పుడో టర్కీకి ఆల్రెడీ 2 times వచ్చింది. ఒకసారి 6.1 వచ్చింది, ఒకసారి 6.2 వచ్చింది. 7.5, 8 వచ్చింది అనుకో, టర్కీ దేశం అనేది అణుబాంబు వేయకున్నా సరే అదంతా అదే స్మాష్ అయిపోతుంది. ఎందుకు అనంటే ధర్మం అనేది ఏ మత గ్రంథంలోనైనా, ధర్మం అనేది ఏ బైబిల్లో కానీ, ఏ ఖురాన్లో కానీ, భగవద్గీతలో కానీ, ఎండ్లనైనా ఒకటే చెప్తుంది. ఏం చెప్తుంది అంటే
సర్వే జన సుఖినో భవంతు అని చెప్తుంది. అందరు చల్లగా ఉండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టు చెప్తుంది. మీరు అట్లా లేదు, ఒక నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి మీ నాశనం ఖచ్చితంగా భగవంతుడే నిర్ణయిస్తాడు. దానికి ఎంతో కొంత టైం పడుతుండొచ్చు, బట్ ఖచ్చితంగా అవుతుంది.